కౌశిక్, నీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు బాగా ఇష్టమైంది ఎప్పుడు నాతోనే ఉండును, నా పక్కనే ఉండును, నేను పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుందును. నేను పోయట్రీ చెప్పమనలేదు బాబు, ఆన్సర్ చెప్పమన్నా. ఇంతకీ ఆన్సర్ ఏంటి? మీ ఆవిడ కాదు, ఆ మందు కదా కమామేషు ఏంటో మనకి చెప్పడానికి వస్తున్నాడు. వేరియేషన్ వీరబాబు along with Gona Grishma. Let's welcome them. ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, ఎర్రరోయ్. తమ్ముళ్ళు, కన్న తల్లి కడుపు చూస్తుంది, కళ్ళం జేబు చూస్తుంది, ప్రియురాలు జాబు చూస్తుంది, కానీ ఏమి చూడకుండా మన బాధ తీసేది ఒక మందు తల్లేరా. అంతెందుకు, మన దేశంలో 70% ఇళ్ళే ఉన్నారు తమ్ముడు, మీకు తెలుసా? ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మందు మనిషిని కాపాడిద్దా చంపేసిద్దా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లం చేతిలో దెబ్బలు తిన్న మొగుడు సాయంత్రం ఎక్కడికి వెళ్తాడో తెలుసా? మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటాను అనుకుంటున్నావా? వైన్ షాప్కి వెళ్ళి. ఆకాశంలో దేవుళ్ళు అమృతం తాగేటప్పుడు జారిపడ్డ సొక్క ఇప్పసారా మొక్క కలిసింది. అసలు మన మగాళ్ళందరూ మట్టి కరిసిపోవడానికి కారణం ఆడోళ్ళే తమ్ముడు. ఆఖరికి ఈ మందు కూడా మనకు దొరకట్లేదంటే కారణం వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు తాగడం మొదలు పెట్టినాకే మనకు మందు దొరకకుండా పోతాము. ఏం గర్ల్స్, మీరు అందరూ తాగరా? తాగుతాం, నీళ్లు పాలు ఇలాంటివన్నీ తాగుతాం. ఇక్కడ ఇలాగే చెప్తారు, ఇంటికి వెళ్ళి చూస్తే అన్ని ఫుల్ బాటిల్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్దాం నా పిల్లని దగ్గరికి. రంగారు, ఆగండి, వస్తున్నాను, రండి. ఏంటి ఈ రోజు కూడా తాగొచ్చారా? నేను వాగలేదు, తోగలేదు, అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టావు బంగారం? మీ మగాళ్ళు అంత ముద్దుగా పిలిచేది తాగినప్పుడు, లేదంటే మాతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు. సూపర్. సరేలే, ఈ మందు తాగడం మానేస్తారా లేదా? మానేస్తాను బంగారం, నిమ్మదొట్టు బంద్ మానేస్తాను. మరి నిన్న కూడా ఇదే చెప్పారు కదా? రేపు కూడా ఇదే చెప్తానే. ఏ రోజుకి ఆ రోజు మందు మానేస్తానని ఒట్టేకపోతే రెండో రోజు తాగలేండి. కౌశిక్ చూడండి, కొంచెం మందు కూడా తాగడండి. ఆడికంటే పక్కన చైనా హీరోయిన్ లాంటి యాంకర్ అంటా ఉంది. నాకు నీ గుమ్మడికాయ ఫేస్ ఉంది. ఏమండి, ఈ మందు తాగడం మానేస్తారా లేదా? మాన్నం. అంతెందుకండి, పక్కింటి పంకజం ఉంది కదా, వాళ్ళ ఆయన కొద్దిగా తాగాడని పుట్టింటికి వెళ్ళిపోయింది. పిచ్చిరానా, కొద్దిగా తాగాడని పుట్టింటికి పోయిందని రాత్రి నా కాడికి వచ్చి ఏడ్చాడే. అందుకే వాడికి ఫుల్ బాటిల్ ఎక్కించి పంపాను. వాళ్ళ అత్తకు ఒక రౌండ్, మామకు ఒక రౌండ్ వేసి పిల్లల్ని చేసుకొచ్చి ఇంట్లో కుక్కలా కూర్చోబెట్టి కాపురం చేస్తున్నాడు. కావాలంటే డౌట్ ఉంటే పోయి చూసుకో. ఏంటండి ఇలా తయారయ్యారు? మీరు మందు తాగడం మాంటారా లేదా? మాన్నే. సర్లేండి, మీరు ఇలా తాగితే మీ హెల్త్ దొబ్బుద్ది. పిచ్చిదన్నా, నా ఒక్కడికి హెల్త్ గురించి ఆలోచించుకుంటే దేశంలో ఎంతమంది డాక్టర్లు పాప రోడ్లు పడతారు నీకేం తెలుసా? డాక్టర్లు రోడ్డును పడతారా? అదేంటండి? మేమంతా తాగి మా హెల్త్ పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టి గొప్ప డాక్టర్లు అవుతున్నారు. ఇంతకీ మీరు మందు తాగడం మానేస్తారా లేదా? ఒక దిక్కుమాల మందు, సారెస్ట్ మందు, దీని వల్ల మనుషులు పశువుల్లో మారిపోతున్నారండి. నీకు డాక్టర్ సరి చదువుతున్నాను, నా మందు తల్లిని ఏమన్నా అంటే నేను చంపేస్తాను. అంటాను, ఇదొక చెత్త మందు, దిక్కుమాల మందు, సారెస్ట్ మందు. మందు తల్లిని మందు మానేయండి. అమ్మదీనమ్మ యాక్షన్. తమ్ముళ్ళు, నా మందు తల్లిని తిట్టింది ఇది. దేశంలో 1500 నోట్లు బ్యాన్ చేస్తే కాసేపు ఏడు చూరుకున్నారు జనం. అంత మాత్రం దమ్ముంటే ఒక సంవత్సరం మందు బ్యాన్ చేయడం చూద్దాం. తమ్ముళ్ళు, ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి, వాటర్ ట్యాంక్ రాని ఊరుందేమో కానీ వైన్ షాప్ లేని ఊరుందా?
ఉండదు. అలాంటి నా మందు తల్లిని ఒక్కసారి నేను దర్శించుకోవాలి. అమ్మా మందు తల్లి, ఈ మందు తాగుతాను, నాకు నీ దర్శనం ఇప్పించమ్మా. ఏంట్రా అట్ట ఎరిమోహాలు వేసుకున్న సైజ్ వస్తారు? నేను మీ మందు తల్లినిరా. నన్ను మితంగా తీసుకుంటే మీకు ఆనందాన్ని ఇస్తా. ఆనందాన్ని ఇచ్చాను కదా అని రోజు నన్నే తీసుకున్నారనుకోండి, మిమ్మల్ని తీసుకుపోతా. ఏరా బాబా, ఎన్నిసార్లు చూసినా ఎన్ని సినిమాలు చూసినా మారరా మీరు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వండర్ఫుల్ వేరియేషన్ వీరబాబు అండ్ గోల గ్రీష్మ అద్దరిపోయింది. చాలా చాలా బాగుంది. ఇవాళ ఎపిసోడ్ లో ఆఖరి స్కిట్ 5వ స్కిట్ చూశారు. మీరు వీళ్ళకి స్కోర్ ఇచ్చాక చూద్దాం ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరు. ఓకేనా?